హాయ్ సార్, వెల్కమ్ టు కేపీ రియల్ ఎస్టేట్. నేను ఈరోజు మన సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ వారి మరొక ప్రాజెక్ట్ గురించి చెప్దామని ఇక్కడికి వచ్చామండి. ఇది చూసారా, నెప్పల్లిలో ఉందండి. ఇది జస్ట్ నెప్పల్లి ఊరికి పక్కన ఉన్నటువంటి చలివేంద్రపాలెం జంక్షన్కి ఒక 100 మీటర్ల డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంది సార్. సో చలివేంద్రపాలెం జంక్షన్ అండి. ఈ జంక్షన్ మనకి ఇప్పుడు జస్ట్ ఒక 100 మీటర్ల డిస్టెన్స్లో మనం ఉందన్నమాట. అండ్ ఇదే జంక్షన్ నుంచి ఒక 500 మీటర్ల డిస్టెన్స్లో మనకి కంకిపాడు టోల్ ప్లాజా ఉందండి. సో చాలా నియరెస్ట్. అందులో మరొక విషయం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ అనేది మనకి నెప్పల్లి ఈ చలివేంద్రపాలెం జంక్షనే ప్రపోజ్ అయ్యింది. సో అది ఫినిష్ అవుతుంది. సో మిగిలిన విషయాలు వచ్చేసరికి నేను మీకు ప్రాజెక్టు డెవలప్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు లోపలికి చెప్తాను. ఇది ఇప్పుడు మనం చూసుకున్నది ఇక్కడ నుంచున్న హైవేలో నుంచున్నాము. ఇక్కడ నుండి మచిలీపట్నం వచ్చేసరికి ఒక 45 కిలోమీటర్లు ఉంది. హైవేని ఆనుకుని జస్ట్ మనకి రోడ్డు ఫేసింగ్తోనే మనం ప్రాజెక్టు ఆర్చ్ అది చూడొచ్చు. మీకు ఎంత నియరెస్ట్గా హైవేకి ఎంత పక్కగా ఆనుకుని ఉందనేది మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో ఉన్నామండి. ఇప్పుడు ఇది చూసారు కదా, ఆర్చ్ గేట్ అండి. ఆర్చ్ గేట్ చాలా ఎంత స్ట్రాంగ్గా నీట్గా ఉంది. అట్లాగే ప్రహరీ కూడా నిర్మించాం. లోపలికి వెళ్ళిన తర్వాత నేను మీకు రోడ్స్ కానీ దాని యొక్క డెవలప్మెంట్స్ అన్నీ కూడా నేను మీకు మళ్ళీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనము హైవేకి జస్ట్ ఆనుకునే ఉన్నామని చెప్పాం కదా, నేను మీకు అది చూపించడం కోసం అనేది 50 మీటర్ల డిస్టెన్స్ హైవే నుంచి 50 మీటర్ల డిస్టెన్స్లో మనం ఉన్నాము. మనం డెవలప్మెంట్స్ ఎంత బాగా చేస్తామో ఎంత క్వాలిటీగా చేస్తాం అనేది మీరు ఈ రోడ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఈ మచిలీపట్నం హైవే అండి. ఇది ఫ్యూచర్లో 6 లైన్స్ కాబోతుంది. ఫ్యూచర్ అంటే ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత కాదు. ఆల్రెడీ దీనికి ప్రపోజల్స్ అన్నీ కూడా 6 లైన్స్కి వచ్చేసింది. బికాస్ ఆఫ్ ఇప్పుడు పోర్ట్ పడింది కాబట్టి ఆ పోర్ట్ నిమిత్తమే 6 లైన్స్ చేస్తున్నారు. ఇదే విధంగా ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు ప్రపోజ్డ్ అయిపోయింది. మనం ఇక ల్యాండ్ అనేది ప్రొక్యూర్మెంట్కి సిద్ధంగా ఉన్నటువంటిది అందరికీ తెలిసిన విషయమే. దానికి ముందు కేపీ రియల్ ఎస్టేట్ ఛానల్ అండి, దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని వీడియోలు మీకు కంటెంట్ ద్వారా మా ఛానల్ ద్వారా మీకు అండి. ఎందుకంటే మన కంపెనీ నుంచి ఈ లొకేషన్లో చాలా లొకేషన్లు, అలాగే ఏలూరు రోడ్లో కానీ బందర్ రోడ్లో కానీ అదేవిధంగా అమరావతిలో కూడా చాలా ప్రాజెక్టులు మనం డెవలప్ చేసినాము. సో మన ఛానల్లో కేపీ రియల్ ఎస్టేట్ ఛానల్లో ఏంటంటే మీకు అన్ని ప్రాజెక్టుల డెవలప్మెంట్స్ గురించి వివరాలు, దాని యొక్క డెవలప్మెంట్స్ అన్నీ అందుతాయి. కాబట్టి మీరు ఆ విధంగా కూడా ఛానల్లోకి వెళ్ళి మీరు అవన్నీ వివరాలు తెలుసుకోవచ్చు. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జంక్షన్ అని చెప్పాం కదా, జస్ట్ ఇల్లు ఎంత నియర్ బై ఉన్నాయో మీరు చూడొచ్చు. అంటే ప్రాజెక్ట్ మన ఊరికి ఎంత దగ్గరగా ఉందో మన ప్రాజెక్ట్ అనేది మీరు చూడొచ్చు. ఇటు మచిలీపట్నం హైవేకి కానీ ఇటు నెప్పల్లి చౌరస్తా, ఇది నెప్పల్లి ఊరు అనమాట. అదేవిధంగా చలివేంద్రపాలెం జంక్షన్ మీరు ప్రాజెక్టు డెవలప్మెంట్స్ కూడా చూడొచ్చు. అదేవిధంగా ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాటే మీరు ఇట్లా చూసినట్లయితే శిలాఫలకం నేమ్ బోర్డు అనేది ఇచ్చేస్తామండి. ఇక్కడ మీరు చూసినట్లయితే శిలాఫలకం ఇస్తామండి. ఎప్పుడైనా సరే ఒక 3 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత అయినా సరే మన ఫ్లాట్ని మనం ఈజీగా గుర్తించడం కోసం మనం ఇంత స్ట్రాంగ్గా ఈ విధానం ఐడెంటిఫికేషన్ మన ఫ్లాట్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా, తెలియలేదు ఏ మూల ఉందో మనకి తెలియలేదు అనేటువంటి సమస్య లేకుండా మనం ఇట్లా శిలాఫలకం ఇస్తాము. మన కంపెనీ పేరు కానీ ఈ ప్రాజెక్ట్ పేరు, అలాగే ఇది ఎల్పీ నెంబర్ పర్మిషన్, కస్టమర్ పేరు కానీ ఇవన్నీ కూడా మనం ఇలా ఇచ్చేస్తామండి. ఎటువంటి సమస్య లేదు. ఇందులో కొన్ని ప్లాట్లు ఇంకా ఉన్నాయండి, అందుకోసం ఈ వీడియో చేయడం జరిగింది. మీరు చూసేది టోటల్ లేఅవుట్ ప్లాన్ అండి. ఇది 14 ఎకరాలండి. ఇది ఇందులో ఏదైతే రెడ్ కలర్తో మార్క్ చేశానో అది నార్త్ ఫేసింగ్ బిట్ అండి. ఇది మొత్తం 628 గజాలండి. కాకపోతే దీనికి రూట్ సోల్ ఉందండి నార్త్లో. అయితే గజం 15,000 రేటు, మామూలుగా ప్రాజెక్టులో 15,000 రూపాయలు రేటు పెట్టామండి. 628 గజాలు ఇంటూ 15,000 రూపాయలు 94 లక్షలు చిల్లర అవుతాయిందండి. రోడ్ సోల్ ఉంది కాబట్టి ఒక 20 లక్షల వరకు డిస్కౌంట్ ఇద్దామనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ చెప్తుందండి. దయచేసి ఆసక్తి ఉన్నవారు ఫోన్ చేస్తే నేను మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను బై ఫోను లేదంటే సైట్ విజిట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రాజెక్టు మధ్యలో ఉన్నామండి. మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా 40 అడుగులు రోడ్లు అండి, 40 ఫీట్ రోడ్లు అన్నీ కూడా డెవలప్ అయిపోయినాయి. ఇట్లా చూసినట్టయితే కరెంట్ పోల్స్ కూడా, పవర్ పోల్స్ కూడా అనేది చేసేసామండి. ఇంకా అదేవిధంగా ఇది వచ్చి చూశారు కదా, హై వోల్టేజ్ కోసం ఏంటంటే వోల్టేజ్ సమస్యలు రాకుండా కూడా మనం జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. మీరు చూడొచ్చు. మీరు ఇవన్నీ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. గార్డెనింగ్ అంటే ప్లాంటేషన్ కానీ ఈ డెవలప్మెంట్స్ కానీ ఎంత స్టాండర్డ్గా క్వాలిటీగా చేయడం జరిగింది అనేది మీరు చూడొచ్చు. 1 లక్ష లీటర్ కెపాసిటీతో మన వాటర్ ట్యాంక్ మీరు అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్తానండి. అదేంటంటే
సన్సిరీ ప్రాజెక్ట్స్ నుంచి మనం ఆల్రెడీ టోల్ గేట్ ఆనుకునే ఒక 33 ఎకరాలు డెవలప్ చేసాము. అది కంప్లీటెడ్ అండి. ఈ టోల్ ప్లాజా సరౌండింగ్లో ఇది రెండో ప్రాజెక్టు. అదేవిధంగా మూడో ప్రాజెక్టు డెవలప్ చేసామండి. ఇది ప్రొద్దుటూరు కింద వస్తుంది. మన టోల్ గేట్ ప్లాజా ఉంది కదండి, ఆ ప్లాజాకి దగ్గరే పక్కనే అంటే హైవేని అనుకుని జస్ట్ 1 km డిస్టెన్స్లో మరొక ప్రాజెక్ట్ వేసాము, ప్రొద్దుటూరు ప్రాజెక్టు. సో ఆ ప్రాజెక్ట్లో కూడా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి. 183 గజాలవి, అలాగే 200 గజాలవి, అదేవిధంగా 600 గజాలవి పెద్ద ప్లాట్లు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని కూడా సంప్రదించవచ్చు ఈ వీడియో ద్వారా. నాకు ఈ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు నా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసినట్టయితే నేను ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా సేమ్ ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇలానే చేస్తాము. కాబట్టి అక్కడ కావాలనుకున్నా కానీ ఇందులో కొన్ని బిట్లు ఉన్నాయి, ఇందులో కొన్ని ప్లాట్లు ఉన్నాయి, ఇందులో కూడా కావాలన్నా నాకు ఫోన్ చేయొచ్చు. నేను వివరాలు చెప్తాను. అదేవిధంగా దీనికి ఎల్పీ నెంబర్ కంప్లీట్ అయిపోయిందండి. రెడీ టు రిజిస్ట్రేషన్ అనమాట. 60% అప్ టు 60% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. మనమే లోన్ చేపిస్తాము. అదేవిధంగా మన ఆర్చ్ అండి ఇది. సో మనం ఇటు నుండి వస్తామండి. మొత్తం కూడా ఆ చిన్న పంట కాలువ కెనాల్ని ఆనుకొని మనకి 60 అడుగుల రోడ్ అండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి ఇదంతా కూడా వాటర్ ట్యాంక్ జోను. ఇదంతా కూడా పెద్ద పార్క్ అండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇదొకటి. అండ్ ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను. అటు చివరిలో ప్రాజెక్ట్ అది ఒక పెద్ద పార్కు. సో ఆ పార్కు దగ్గర అదొక పార్క్ డెవలప్ చేస్తాం. మొత్తం 2 పార్కులు డెవలప్ చేస్తాం. పెద్దవి 2 చిన్నవి ఉన్నాయి అనమాట. చిన్నవి చక్కగా పెద్ద పెద్ద చెట్లు నాటుకుని చల్లదనం కోసం అది డెవలప్ చేయడం జరుగుతుంది. ఇక మీకు వ్యూ చూడొచ్చు ఎంత బాగుందనేది. మనకి ప్రాజెక్ట్ వ్యూ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎంత మంచిగా ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. మీరు చూసేది ఏంటంటే చెట్లన్నీ ఉండలేండి, ఇల్లు కనిపించడం లేదు. ఇదిగో చూడండి, ఇక్కడ ఇల్లు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎలా వచ్చినట్లయితే ఇది చలివేంద్రంపాలెం జంక్షను. సో ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ ఇదే అవుతుంది, భారీ పెద్దగా అవుతుంది. అదేవిధంగా ఇట్లా చూస్తే ఈ ఇల్లు చూసినట్లయితే ఇది ఆకునూరు ఇల్లు అవి అండి, మనకి పక్కనే ఉంది. సో ఉయ్యూరుకి చాలా దగ్గరగా ఉంటాము. అటు ఉయ్యూరైనా వెళ్ళొచ్చు. మనకు ఉయ్యూరు కూడా మంచి మంచి హాస్పిటల్స్, స్కూల్స్, విశ్వశాంతి అనేది అక్కడ ఉందండి. విజయవాడ కూడా వెళ్ళొచ్చు, ఎడ్యుకేషనల్ గురించి కానీ హాస్పిటల్స్కి పర్పస్గా కానీ అట్లా కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఇందులో తీసుకోవడం వల్ల మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, దయచేసి ఈ వీడియో చూస్తున్నారు ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా ఛానల్ ద్వారా మరింత కంటెంట్ మీకు అవైలబుల్లో ఉంటుందండి, అందుతుంది. ఎందుకంటే మనము ఇదే కంపెనీ ద్వారా చాలా ప్రాజెక్ట్ డెవలప్ చేసాము. ప్రతి ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కేపీ రియల్ ఎస్టేట్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.